సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే చాలా మంది మొబైల్లో స్నాప్ చాట్ అప్లికేషన్ అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటారు కదా. అలాంటప్పుడు పర్మనెంట్ గా ఈ స్నాప్ చాట్ అప్లికేషన్ వల్ల మనకు టైం వేస్ట్ అయితే చాలా అవుతుంది అనమాట. చాలా మంది దీన్ని ఫొటోస్ తీయడానికి, లేదనుకుంటే ఏదో ఒక రీల్స్ లాగా చూడడానికి చాలా మంది దీన్ని చాట్ చేయడానికి యూజ్ అనేది చేస్తుంటారు కదా. అలాంటప్పుడు ఈ అకౌంట్ ని పర్మనెంట్ గా మీరు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీ యొక్క మొబైల్లో ఉండే స్నాప్ చాట్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, మీ యొక్క అవతార్ సెక్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంది. లేదని కూడా ఇక్కడ నుంచి మీరు సెట్టింగ్లోకి వెళ్ళినా మీకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా మీరు అవతార్ ఇక్కడే చేసుకొని మళ్ళీ మీకు ఇక్కడనే సెట్టింగ్ గేర్ ఐకాన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు దానిపైన అసలు ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడనే వస్తుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లోనే మనకు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. డెలిట్ సర్చ్ హిస్టరీ కావచ్చు, డెలిట్ మీకు సంబంధించిన టోటల్ డాటా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి టోటల్గా మీ యొక్క మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయి ఉంటారు కాబట్టి దీంతో పాటుగా మొబైల్ నెంబర్ కూడా మీ యొక్క పర్సనల్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఇక్కడ నుంచి చూసి అయితే మీరు ఇక్కడ నుంచి డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాంటి గ్రాఫర్ దీంట్లోనే మీకు ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే మీకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ అయితే డౌన్ అయితే చేసుకోండి. డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మనకు డెలిట్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. పర్మనెంట్ గా మనం ఇక్కడ నుంచి డేట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సెట్టింగ్ లోకి వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు డెలిట్ అకౌంట్ పేరుతో ఆ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు స్నాప్ చాట్ అకౌంట్ మనకి ఇక్కడ నుంచి పర్మనెంట్ గా డెలిట్ అవ్వబోతుంది. ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు మన యొక్క అకౌంట్ టోటల్ గా ఇక్కడ నుంచి మీ యొక్క యూజర్ నేమ్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు ఏమంటుంది అనమాట. సింపుల్ గా మీరు ఇక్కడ నుంచి మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో క్రియేట్ చేసినప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ నుంచి ఇచ్చేయండి. లేదనుకుంటే మీరు ఫోన్ నంబర్తో కూడా ఇక్కడ నుంచి మీరు డేట్ చేసుకోవచ్చు. దరాఫ్టర్ మీరు నెక్స్ట్ వాళ్ళు ఇక్కడే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోమంటుంది అనమాట. పాస్వర్డ్ కొంచెం సీక్రెట్ కాబట్టి మీకు మీ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. దరాఫ్టర్ కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది అనమాట. సింపుల్ గా దాంట్లో ఇక్కడే చేసుకోండి. క్లిక్ చేసుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ గా దీని యొక్క రీజన్ అంతా మనకు అడుగుతుంది అనమాట. దరాఫ్టర్ ఆటోమేటిక్ గా ఇక్కడ చూసుకోవచ్చు పర్మనెంట్ గా ఇక్కడ నుంచి మీరు డేట్ చేసుకోవాలని అడుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ పాస్వర్డ్ని ఎంటర్ అయితే చేసుకోండి. దరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ యొక్క అకౌంట్ పర్మనెంట్ గా డేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్ ఆల్రెడీ డియాక్టివేట్ కావడం జరిగింది అనమాట. దరాఫ్టర్ మీరు మినిమం 30 days అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదనుకుంటే మళ్ళీ రియాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకోవచ్చు మనం అకౌంట్ అయితే ఎక్కడ నుంచి డేట్ చేశాం కదా. దరాఫ్టర్ నేను స్నాప్ చాట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ మనకు ఇక్కడ నుంచి అకౌంట్ ని రిమూవ్ చేయమంటుంది అనమాట. సింపుల్ మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోండి. దరాఫ్టర్ మళ్ళీ మీరు 1 month వరకు అయితే ఆ మెయిల్ ఐడితో కావచ్చు, ఫోన్ నంబర్తో కావచ్చు మళ్ళీ మీ యొక్క స్నాప్ చాట్ అకౌంట్ లో మీరు లాగిన్ అయితే అవ్వద్దు అనమాట. దరాఫ్టర్ ఆటోమేటిక్ అదే డేట్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా ఒక లైక్ వేసి మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.